నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొన్న ఘటనలో 5గురు మృతి చెందారు. వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషితతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్, ఆయన కుమారుడు లియాన్స్ అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 10:30కి స్టార్ట్ అయిన తర్వాత 10:50 దాకా ఇద్దరం కలిసి వచ్చినాం అక్కడి నుంచి. దాని తర్వాత నేను రైట్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత తను లోకల్కి వెళ్ళిపోయారు. 10 నిమిషాల తర్వాత 10:50 దాకా మాకు ఫోన్ చేసేయండు. ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్ దాటాను కూడా ఫోన్ చేశాడు. ముందర పోతున్నాం, వెనక వస్తూనే ఉన్నాం. 10 నిమిషాల్లో ఏం జరిగిందో తెలియదు. వేరే కాడి నుంచి ఫోన్ వచ్చింది, ఇలా యాక్సిడెంట్ చెబితే పోయి చూసేసరికి అక్కడ అందరూ చెల్లా చెదురుగా ఒక్క బాడీ కూడా, కారులో ఒక్క బాడీ కూడా, అందరూ బయటనే ఉన్నారు. 5గురు అక్కడనే, చిన్నపిల్లలతో 5గురు స్పాట్ డెడ్. నేషనల్ హైవే అద్దంకి నార్కట్పల్లికి సంబంధించిన హైవే మీద కృష్ణా కాలనీ కృష్ణమానస కాలనీ పక్కపంటి ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్డు మీద సడన్గా ఒక కుక్క అడ్డం రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో ఆ వేగంలో అది అదుపు తప్పి రోడ్ మీడియన్ దాటి కారు అవతల పక్కకి వెళ్ళిపోయింది. అదే సమయంలో అతివేగంగా వస్తున్నటువంటి ఒక హెవీ వెహికల్ లారీ ఈ కార్ని బలంగా గుద్దేయడం వల్ల లోపలున్న ప్రయాణం చేస్తున్నటువంటి 2 చిన్నపిల్లలు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ అక్కడికక్కడే మరణించడం జరిగింది.